1,000 plus faculty, 600 plus PhD, industry-driven skilling. KL, deemed to be university. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ రాయుడుపాకల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ప్రారంభించాం. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో భిన్నమైన కులాలు ఉన్నాయి, భిన్నమైన మతాలు ఉన్నాయి, మతాలకు గ్రంథాలు, కులాలకు ఆచారాలు. కానీ భారత జాతి అంతా కూడా జీవన ప్రామాణిక గ్రంథంగా భావించదగినటువంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పాలన, రాజ్యాంగ పాలన పేదవాడికి నేరుగా సహాయం చేయటం అనేటువంటిది ప్రభుత్వ కనీస బాధ్యత ఎరిగి ఇవాళ డీబీటీ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలను అందించినటువంటి ముఖ్యమంత్రిగా చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ సంక్షేమ ఫలాలు పొందినటువంటి ప్రజలు వారికి ప్రతిఫలంగా రేపు 24లో ఓటు వేసి నీలాంటి పాలకుడు మాకు దొరికాడు, మిమ్మల్ని రక్షించుకోవడం మా బాధ్యత అనేటువంటి విధంగా వారి యొక్క ప్రతిస్పందన ఉంది. కానీ ప్రతిపక్షాలు మీడియాను నమ్మే, ప్రతిపక్షాలు పత్రికలు నమ్మే, ప్రతిపక్షాలు అబద్ధాలనే ప్రచారం చేసి వాళ్ళు అబద్ధం చెప్పుకుని వాళ్ళ నిజమని నమ్ముతున్నారు తప్ప ప్రజలు వాళ్ళు చెప్పేది అబద్ధం అని మాత్రం పూర్తిగా తెలుసుకున్నారు. ఇవాళ నిజం మాట్లాడేటువంటి జగన్ గారు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా అమలు చేయటంలో భారతదేశ చరిత్రలోనే రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి వారికి కూడా మార్గదర్శి అయ్యాడు. అటువంటి నిజం మాట్లాడేటువంటి జగన్ గారు పాలించిన 5 సంవత్సరాల్లో ప్రతిఫలాలు పొందినటువంటి ప్రజలు అబద్ధాలు మాట్లాడుతున్న ప్రతిపక్షాలకు బుద్ధి చెప్తూ జగన్ గారిని గెలిపించడం ద్వారా మాత్రమే అని ఎరిగారు గనక ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తామనేటువంటి మాట చెప్తూ ఉన్నారు. ఇక్కడ మహాత్ముడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారు. రాజ్యాంగ పాలన అని నేను ఎందుకన్నానంటే నేను అనుకునేవాడిని, నేను ఒక బీసీ సామాజిక వర్గం వాడిని ఈ నియోజకవర్గంలో పోటీ చేయడానికి వచ్చాను. కారణం ఆ రోజు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ విధానం ద్వారా అరెస్ట్ వైల్ ఈస్ట్ గోదావరిలో 3 స్థానాలు ఎస్సీలకు ఉండేవి, ఒక పార్లమెంటు స్థానం ఎస్సీలకు ఉండేది. కానీ అంతే సంఖ్యలో ఉన్న ఓట్లు ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి ఎస్సీలకు సమానమైనటువంటి సంఖ్యాపరంగా ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గంలో పెద్దన్న పాత్ర పోషించే శెట్టిబల్జీలకు అవకాశం ఎప్పుడూ లభించలేదు. అంటే మరొక రాజ్యాంగ నిర్మాత రావాలా అనుకుని నేను ఎప్పుడో కళ్ళ భావించేవాడిని. కానీ ఇవాళ రాజ్యాంగాన్ని అమలుపరిచే నాయకుడు వస్తే చాలు, ఇవాళ మాకు ఆ ఫలం వచ్చిందని అనటానికి శెట్టిబల్జీలకు 2 స్థానాలు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ స్థానం వచ్చిందని అంటే రాజ్యాంగ స్ఫూర్తితో పరిపాలించినటువంటి నాయకుడి యొక్క నాయకత్వంలో మేము నడవడమే అనేటువంటిది అర్థమైంది. ప్రత్యేకంగా శెట్టిబల్జీ సామాజిక వర్గీయులందరూ కూడా ఇవాళ శెట్టిబల్జీ సామాజిక వర్గీయులే కాదు, బీసీ సామాజిక వర్గీయులందరూ కూడా ఇవాళ, ఎస్సీ సామాజిక వర్గీయులందరూ కూడా ఇవాళ, ఎస్టీ సామాజిక వర్గీయులు అందరూ కూడా ఇవాళ, మైనారిటీ సామాజిక వర్గీయులు అందరూ కూడా ఇవాళ, అలాగే పేదరికంలో ఉన్నటువంటి అగ్రకులాల వారు కూడా సంక్షేమ ఫలాలను అందుకుని ఇవాళ ఈ ప్రభుత్వాన్ని దీవించడానికి సిద్ధంగా ఉన్నారని, ప్రభుత్వం దీవించడం అంటే మరలా జగన్ గారికి ఓటు వేసి ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం అని, ఒక ముదుసలికి పెన్షన్ పంచుతానన్న వాలంటీర్ వ్యవస్థని అడ్డుకున్నటువంటి దుర్మార్గపు ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో ఉంది. పేదవాడికి మంచి జరిగింది, దాన్ని అడ్డుకోవడానికే మాకు ఓటు వేయండి అని అడిగేటువంటి ఒక దౌర్భాగ్యపు ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో ఉంది. దీన్ని గమనించి ప్రజలందరూ ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని సందర్భంగా మనం చేస్తాం. పవన్ కళ్యాణ్ చాలా పగలగొట్టాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఈ రాష్ట్రంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు స్క్రిప్ట్ చదివి మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు రాసిన స్క్రిప్ట్ చదివి ఒక పప్పులో కాలేశారు. ఆయన నేను సోషల్ ఇంజనీరింగ్ చేస్తానని చెప్పాడు. ఈ జిల్లాలో సోషల్ ఇంజనీరింగ్ ఎంత అనేటువంటిది వాళ్ళ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే చెప్తా ఉన్నారు. సోషల్ ఇంజనీరింగ్ చేస్తాను నేను, ఐఎమ్ ది పర్సన్ టు డూ ది సోషల్ ఇంజనీరింగ్ అనేటువంటి మాట చెప్పాడు. అక్కడ పోయింది. పిఠాపురం వచ్చాడు, 2 రోజులు ప్రచారం చేసి 3వ రోజు ఉండలేని వాడు పిఠాపురంలో ఇల్లు కట్టుకుంటాను. మరి ఇంకా ఏంటంటే ఆయనకు అవగాహన రాహిత్యం, ప్రైవేట్ హాస్పిటల్ పెడతాడట. ప్రభుత్వంలోకి ఆయన రాడని ఆయనే ఒప్పుకున్నటువంటి పరిస్థితి చూస్తే స్క్రిప్ట్ రీడింగ్ పాలిటీషియన్స్ వల్ల జరిగేటువంటిది ఆయన నమ్ముకున్న నాయకులకి నష్టం, ఆయన నమ్ముకున్న కార్యకర్తలకు నష్టం, ఆయన నమ్ముకున్న సామాజిక వర్గాలకి నష్టం అనేటువంటిది నిన్న స్పష్టంగా అర్థమైంది. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలలో స్థిరత్వం లేనటువంటి, అసహనమే
అంటే ఆయన దగ్గర పసలేని ప్రసంగాలు చేసి అసహనానికి గురయ్యే అసహనానికి గురయ్యేటువంటి నాయకులు కొంతమంది ఉంటే అందులో పవన్ కళ్యాణ్ ప్రథముడుగా ఉంటాడు. గతంలో ఎప్పుడు ఇది ప్రజాస్వామ్యం అండి. ప్రజాస్వామ్యంలో ప్రజలకు అనుగుణంగా పాలకుడు కానీ లేకపోతే ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లోకి వచ్చిన కానీ ఉండాలి. అది గతంలో నేను అడగలేదంటే ఎవరికో ఏమని అడిగాడు. ఇంకా అది ప్రజలు చేత్కరించారని తెలుసుకున్నాడు కాబట్టి ఈసారి నాకేమని అడుగుతున్నాడు. ఈసారి గతంలో అడగలేని పవన్ కళ్యాణ్కి ఓటు వేయలేదు, అడిగిన పవన్ కళ్యాణ్ కూడా ఓటు వేయరు అనేటువంటిది స్పష్టమైనటువంటి అంశం. ఇవన్నీ చూశాను. ఇక్కడ ఎక్కడ చూసినా అపరిశుభ్రత, శుభ్రం అనేటువంటిది లేదు. నా ప్రయత్నం ఒక నెలలో చేశాను. ఎలా చేస్తానో చేసి చూపించాను. రేపు గెలిచిన తర్వాత ఖచ్చితంగా జగనన్న మళ్ళీ క్యాబినెట్లోకి స్థానం ఇస్తారు. మళ్ళీ మంత్రిగా మీ దగ్గరకు వచ్చి మీ సమస్య 5 ఏళ్ళు సేవ చేసుకునేటువంటి ఒక అవకాశం ఉంది. ఒక్కటి నేను ముందే చెప్పాను, 3 సార్లు ఎమ్మెల్యేలే ఉన్నారు తప్ప ఈ పెద్ద ఆయన చంద్రబాబు నాయుడికి భయం. ఎవరు బుచ్చి చౌదరి గారి మీద పడతాడని. ఈ పెద్ద ఆయన కాదు, బుచ్చి చౌదరి. ఆ బుచ్చి చౌదరి గారు అంటే అదే అండి. ఆయన ఇవాళ మళ్ళీ పోటీకి వచ్చాడు. 2 సార్లు చేశాడు. కరోనా కనపడలేదు, 5 ఏళ్ళు కనపడలేదు, అంతకుముందు కనపడలేదు. మళ్ళీ వస్తున్నాడు. ఇప్పుడు వస్తుంటే అక్కడ తిరుగుతున్నారు మనవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తిరుగుతున్నారు. వారి అమ్మాయి గారు ఎవరో ఒకరు తిరుగుతున్నారు. నేనేమంటానంటే ఆయన నేను రిటైర్ అయిపోతాను నాయన అంటాడు ఓ పక్కన, కానీ ఒక్క అవకాశం ఉన్నట్ట. రిటైర్ అయిపోయి ఆయన మనకెందుకు రా, పని చేసేవాడు కావాలి తప్ప. ఇప్పుడు నేను స్టంట్ వేయించుకున్నాను, 6 రోజులు అయింది. 7వ రోజు మీ దగ్గరికి వచ్చాను కదా. నేను దేనిని బాగా నమ్మానంటే ప్రజలకు సేవ చేయడాన్నే నమ్మాను. అందుకే నేను ఈ స్థితికి వచ్చానని ఈ సందర్భంగా మనం చేస్తాను. ఈ రాజకీయం అనేటువంటిది ప్రజాసేవ కోసమే అంకితమైనటువంటి. నేను రామచంద్రపురంలో నాయకుడిని కాదు, సేవకుడని. ఉదయం 5 గంటలు మొదలుపెట్టి రోడ్లంతా తిరిగేవాడిని. కరోనా వచ్చినప్పుడు ఏ రోజు కూడా ఇంట్లో లేను నేను. కూరగాయలు లేకపోతే ఇంకోటి ఇచ్చినటువంటిది. ఒక్కటి మీ బిడ్డే పోటీ చేస్తాడు. ఇక్కడ ఎవరైనా తెలుగుదేశం కొంతమంది వస్తారు, వచ్చి చెప్తారు, నాయన 2 సార్లు వేశాం, వదిలే, మావాడు లేక వేశాం మీ కోటు, మావాడు వచ్చాడు, మావాడికి వేస్తామని మాత్రం మీరందరూ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి అలా చెప్తే వాళ్ళు ఇవాళ టౌన్లో చూశారు, ఏదో వార్డులో 27 వార్డులో ఆడవాళ్ళందరూ నిలదీశారు. ఏంది ఆయన మళ్ళీ ఓటు అడగడానికి వచ్చావా, ఈ 5 ఏళ్ళు ఏమైపోయావని అడుగుతున్నారు అక్కడ. అంతే కదా. నేను వచ్చి ఎంతమ్మా 1.5 అయింది, 3 సార్లు వచ్చాను ఇక్కడికి. 3 4 5 సార్లు వచ్చారని మా వాళ్ళు చెప్తున్నారు. సో వచ్చి చూశాను. ఒక 2 బ్లాకుల మధ్యలో అడుగు పెట్టడానికి వీలేని చోట సుందరంగా మార్చేసినటువంటి ఆలోచన కలిగినటువంటి మీ బిడ్డనని సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఇప్పుడు ఇఫ్తార్ విందుకు వెళ్ళాలి, అది టైంకి వెళ్ళాలి. వాటర్ కలెక్షన్స్ ఓకే ఇచ్చే ఇంజనీరింగ్ చదివేటువంటి స్థితికి మనం ఎదిగాం. ఇది కదా నిజమైన అభివృద్ధి అంటే. రాజకీయంలో కేవలం అబద్ధాలతో కాలయాపన చేసే పాలకులు ఉంటారు, నిజం మాట్లాడేటువంటి పాలకులు ఉంటారు. తండ్రి ఫీజు రియంబర్స్మెంట్ పెడితే ఇవాళ మన పిల్లలకి ఇంగ్లీష్ మీడియం మన పాఠశాలల్లోనే పెట్టి నాడు నేడులో ఆ పాఠశాలలు బాగు చేసి సచివాలయాన్ని ఇంటి పక్కకే తీసుకొచ్చి ముసలాళ్ళు ఉంటే పెన్షన్ ఇవ్వడానికి వాలంటీర్స్ని పెడితే ఇవాళ తెలుగుదేశం నాయకులు ఏం చేశారో తెలుసమ్మా, పెన్షన్ ఇవ్వడానికి వీలు లేదు వాలంటీర్స్ అని ఎలక్షన్ కమిషన్ పిటిషన్ పెట్టారు రమేష్ అని ఒక అతని చేత. అంటే రాజకీయం అంటే సేవ కోసం అని జగన్ గారు అనుకున్నాడు కనుక వాలంటీర్ వ్యవస్థ వచ్చింది. రాజకీయం అంటే పెత్తనం కోసం అనుకుని చంద్రబాబు నాయుడు అనుకున్నాడు కాబట్టి ఈ వ్యవస్థ ఉండకూడదు అంటున్నాడు. ఉండాలా ఉండకూడదా చెప్పండి ఒకసారి. మరి ఆ వ్యవస్థను తీసేయమని పిటిషన్ పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ అందరూ కలిసి వస్తున్నారు. నేను రాజకీయాల్లోకి వచ్చింది సేవ చేయడానికేనని నిలబడి మాట్లాడేటువంటి జగన్ కావాలా మనకి, చంద్రబాబు కావాలనుకున్నప్పుడు మీరు జగన్ కావాలనుకున్నారు కాబట్టి ఇవాళ వైఎస్ఆర్ కండవాలు వేసుకున్నారు. చాలా నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకనంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇక్కడికి పంపించారు. నేను ఈ రాష్ట్రానికి మంత్రిని. మా రాజ్బాబు అంటాడు, అన్న ఇంకొక 2 నెలలు ముందు వస్తే
ఈ షేప్లే మార్చేది ఒక 6 నెలల ముందు వస్తే అంట. వచ్చినప్పుడు చూశాను, వచ్చినప్పటి నుంచి వచ్చాను. ఒక్కటి, నేను సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను. నాకు రాజకీయాల్లో 20 సంవత్సరాలుగా ఎన్నో పదవులు చేస్తున్నా, ఈ పదవుల్లో ఎవరి కోసం అంటే మన వాళ్ళ కోసం అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు అంటాడు, ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నిన్న వచ్చాడు, పొద్దున్న ఎక్కాడు, పొద్దునకి జ్వరం వచ్చేసిందంట, ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు. జగన్ గారు 21 రోజులు ముఖ్యమంత్రి బస్సు ఎక్కి దిక్కుండా తిరుగుతున్నాడు. అది కదా పట్టుదల. చంద్రబాబు నాయుడు అబద్ధాలు. మీరు 3 సార్లు తెలుగుదేశాన్ని ఈ ప్రాంతం నుంచి గెలిపించారు. మీరని కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు. ఆ రోజు రమేష్ గారు, తర్వాత బుచ్చి గారు 2 సార్లు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ చెప్తున్నారు, మరి అది నిజమా ఒట్టిదారని మీరు చెప్పాలి. 5 ఏళ్ల కాలంలో బుచ్చి చౌదరి గారు కనపడలేదని, కరోనా వస్తే అస్సలు కనపడలేదని. నేను కరోనా టైంలో అమ్మ ప్రాణాలకు తీసి 2 సార్లు కరోనా వచ్చింది. రామచంద్రంలో కొట్టు తిరిగి నా పోస్టర్లు వేయించిస్తాను మీకు. కొట్టు తిరిగాను. అదే టైంలో డి బ్లాక్లో CCC సెంటర్ వస్తే ధైర్యాన్ని నింపడానికి వచ్చి భోజనం చేశాను. సెంట్రల్ జైల్లో ఖైదీలకు అందరికీ కరోనా వస్తే నేను జిల్లా కలెక్టర్ వెళ్ళి వాళ్ళని ఆదుకున్నటువంటి పరిస్థితి. నాకు సంబంధం లేకపోయినా నేను మంత్రిగా కొత్తగా అయ్యాను. ఇప్పుడే కరోనా టైంలోనే మంత్రి అయ్యి ప్రాణాలకు దిగి రంపచోడవరం నుంచి వచ్చి రాజమండ్రి హాస్పిటల్లో తిరిగాను. ఇక్కడ తిరగనటువంటి ఆ పెద్ద ఆయన పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళకి ఎవరో ఉంటారు పెత్తందారులు కాబట్టి, ఎవరో వచ్చి మా చౌదరి గారు చెప్పారంటే జరిగిపోతుంది. కానీ ఇక్కడ పోటీ చేస్తుంది మీ బిడ్డ. జగన్ గారు ఏమనుకున్నాడు, నేను మీ బిడ్డనని చెప్తున్నాడు. అలాగే మీ బిడ్డ లాంటి వేణుని కూడా మీ దగ్గరికి పంపించాడు పోటీ కోసం అని సందర్భంగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.